పొగుడుతున్నావా? బాయ్ రాధాబాయ్, కంచుబట్ల రాధాబాయ్. లేబర్ నా కొండిల్లారా, ఆ గిరిగాడు ఒక హీరో, మీరంతా వాని బెటాలియన్ అనుకున్నారా? ఆ గిరిగాన్ని మీతాన్నే ఉంచుకొని శైలుని పంపేయండ్రి, లేదంటే కాలనీలో ఒక్కడు కూడా మిగలాడు. ఆహా, నువ్వు బతికుంటాలంటే ఎల్లు కొండ రెండు కాళ్ళు విసుక్కో. కాదు కూడదని కోతేశాలు వేసావనుకో, నీ అబ్బ నీ పీక నేను విసుకుతాను. అరే తొండారెడ్డి, మాటలు జారినవనుకో కొడక, తులసమ్మత్త అయితే కుత్కెళ్ళనే విసుకుతుంది. అదే ఈ తల వైపు మండిందనుకో, ఏం విసుకుతున్నా కూడా నాకే తెలియదు. జవాబ్ దో ఈ ఆటో వాలేకో. ఎందుకు వచ్చావు? ఎందుకు వాగుతున్నావు? శైలు గీలు అని పిచ్చి పిచ్చిగా వాగావు, తలకాయ లేచిపోతాయి. ఒరేయ్ సత్తిగా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాయ్ రాధాబాయ్. కాబోయే పెళ్ళం గురించి మాట్లాడితే ఏ భాయ్ అయినా సరే బండ కట్టి బాయిలో పడేస్తా. కాబోయే పెళ్ళామా? అవును, శైలు నా కాబోయే పెళ్ళాం. ఏరా ధమాక్ గిట్లా ఖరాబ్ అయిందా? కరెక్ట్ గా చెప్పావు. ఈ ఊక బస్తా అక్కడికి ధమాక్ ఎక్కడ ఉంది బాయ్? వీడికి బ్రెయిన్ ట్యూన్ చేసింది నేనే. యాక్చువల్ గా శైలజ కాబోయే మొగుడు వీడి కాదు, నేను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఆ కొండారెడ్డి గారిని, ఈ బండారెడ్డి గారిని, ఈ బండోడిని ముగ్గురిని బండి చక్రాలు కట్టేసి పుర్రెలు పగల కొట్టేసి దండ దగ్గర బీటేసుకుందాం. అబే పాగల్, ఏ నువ్వుండు. శైలు కాబోయే మూడు నువ్వా? నేను కాకపోతే పంది మొహం వేసుకొని నువ్వా? నువ్వే చెప్పావు కదా మేనేజ్మెంట్. మేనేజ్మెంటా? మరి ఫ్యాన్స్ అన్నావు. మేనేజ్మెంట్ రేయ్ అవులే నా కొండెల్లారా, మీ ఇద్దరిని బకరాలను చేసి వల్లెంఎం రాడ్ పెట్టిండు రా గిరిగాడు. దాన్ని ఆ గిరిగాడు పెళ్లి చేసుకున్నాడు రా, కడుపు కూడా చేసిండ్రా ఎదవల్లారా. రేయ్ గిరిగా, ఎవడ దాక్కున్నావు బే? ఏడకి పోలా, ఈడనే ఉన్నారు. దమ్ముంటే వీళ్ళని టచ్ చేసి చూడరా. టచ్ చేసుడు కాదు, జుట్టు బట్టి గుంజుకపోయి కొండారెడ్డి కాళ్ళ దగ్గర పడేస్తా. ఓలప్ప, జుట్టు నీకు లేదా, చేతులు మాకు లేవా? వచ్చిన దొరనే సక్రంగా ఇంటికి, లేకపోతే గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి నీ కొండారెడ్డి గుర్తు పట్టకుండా పంపాల్సి వచ్చిందే నీ